ఆదికాండం 13వ అధ్యాయం యొక్క సారాంశం. కానానుకు తిరుగు ప్రయాణం. ఐగుప్తులో కరువు తీరిన తర్వాత అబ్రాము తన భార్యతో, లోతుతో మరియు తన సంపదతో కలిసి తిరిగి కనాను దేశానికి బేతేలుకు వచ్చాడు. మొదటి స్థానానికి ప్రాధాన్యత. అబ్రాము ఐగుప్తులో తప్పులు చేసినప్పటికీ తిరిగి కనానుకు రాగానే తాను మొదట బలిపీఠం కట్టిన చోటుకే వచ్చి దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఆస్తి వివాదం. అబ్రాము, లోతు ఇద్దరికీ మందలు, ఆస్తులు విస్తారంగా ఉండడం వల్ల వారు కలిసి నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలేదు. వారి పశువుల కాపర్ల మధ్య వివాదాలు జరిగాయి. అబ్రాము సమాధానపరుడు. కలహాలు వద్దు అనుకుని అబ్రాము పెద్ద మనసుతో లోతుకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకునే మొదటి అవకాశాన్ని ఇచ్చాడు. లోతు స్వార్థపూరిత ఎంపిక. లోతు యోర్దాను మైదానం వైపు ఉన్న పచ్చని నీరున్న ప్రాంతాన్ని సొదొమ వైపు చూసి లౌకిక లాభాన్ని ఆశించి అటువైపు వెళ్ళిపోయాడు. కానీ సొదొమ ప్రజలు యెహోవా దృష్టికి బహుపాపులు. ఆత్మీయ పరిణితి వర్సెస్ లోకపు ఆశ. అబ్రాము దేవుని వాగ్దానంపై నమ్మకంతో హక్కులను వదులుకోవడానికి సిద్ధపడి శాంతిని కోరుకున్నాడు. లోతు కంటికి అందంగా కనిపించిన ప్రాంతాన్ని చూసి మోసపోయాడు. అతని ఎంపిక అతన్ని క్రమంగా పాపుల మధ్యకు, సొదొమ గుడారాల వైపు నడిపించింది. దేవుని వాగ్దానం. లోతు విడిపోయిన తర్వాత దేవుడు అబ్రాముకు కనిపించి అతను చూస్తున్న తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భూమినంతటిని అతనికి, అతని సంతానానికి శాశ్వతంగా ఇస్తానని మరియు అతని సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుక రేణువులంతగా విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం మనకు స్వార్థం లేని నిర్ణయాలు ఎలా ఆశీర్వాదకరంగా మారతాయో, అలాగే కంటి చూపును బట్టి తీసుకునే నిర్ణయాలు ఎలాంటి ప్రమాదాల్లోకి నెడతాయో హెచ్చరిస్తుంది.